ఆకాష్ ఆలోచనలు వేగంగా గతంలోకి పరుగులు పెట్టాయి. ఎప్పుడో తన చిన్నతనంలో తన తల్లికి ఉండేది మాన్స్టర్ టీమ్ సెక్యూరిటీ. ఆ తర్వాత కొంతకాలానికి ఆ టీం కనుమరుగు అయిపోవడం కూడా గుర్తుకొచ్చింది. బట్ కారణాలు తెలుసుకునే వయసు కానీ అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా అప్పుడు అతనికి లేదు. గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న ఆకాష్ని కుదిపి, ఆకాష్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. బట్ నీకు తెలుసు అన్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు గంభీరంగా చెప్పాడు శ్రీనివాస్. మెల్లగా ఈ లోకంలోకొచ్చి ఏంటి అన్నట్లుగా చూశాడు ఆకాష్. మిత్ర గ్రూప్ కంపెనీస్ మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన 1000 కోట్ల ప్రాపర్టీస్ నీ పేరు మీదున్నాయి ఆకాష్. వాటన్నిటికీ నువ్వే బాస్వి అంటూ అసలు మ్యాటర్ బయటపెట్టాడు లాయర్ శ్రీనివాస్. వాళ్ళమ్మ ఆలోచనల్లో ఉన్న ఆకాష్కి శ్రీనివాస్ చెప్పింది సరిగా అర్థం కాలేదు. అంకుల్, ఏమంటున్నారు మీరు అని షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి అడిగాడు ఆకాష్. అవునాకాష్, నువ్వే మిత్ర వ్యాపార సామ్రాజ్యానికి కుటుంబానికి బాస్వి. ఎందుకు ఏంటి ఎలా అంటే నాక్కూడా తెలీదు. బట్ ఇప్పటినుండి నువ్వు వేసే ప్రతి అడుగు ఆచితూచి చాలా జాగ్రత్తగా వేయాలి. నువ్వు తీసుకునే నిర్ణయం వెనుక ఇప్పుడు నీ ఒక్కడి లైఫే కాదు, కొన్ని 100 ఫ్యామిలీస్ ఆధారపడున్నాయి సీరియస్గా చెప్పాడు శ్రీనివాస్. మిత్ర ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందర్నీ కాకుండా తాను మాత్రమే ఆ ఎస్టేట్ అన్నిటికీ వారసుడిని ఎలా అయ్యాను అనేది ఆకాష్కి అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఇది నీకు తెలియకూడదని చాలా సీక్రెట్గా ఉండాలని రాజశేఖర్ గారు నన్ను హెచ్చరించారు. కానీ రాజశేఖర్ గారి మైండ్లో ఏమి రన్ అవుతుందో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా నిన్ను వార్న్ చేస్తున్నాను. అది కూడా మీ అమ్మ మీదున్న అభిమానం కారణంగా. నువ్వు మోసపోవడం నాకిష్టం లేదు అని స్థిరంగా చెప్పాడు శ్రీనివాస్. థ్యాంక్యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అంకుల్. రాజశేఖర్ ఆలోచన ఏదైనా కానీ నా మీదున్న బాధ్యతను నేను సరిగా నిర్వహిస్తాను. అండ్ మా అమ్మకి ఆ గతి పట్టించిన ఎవ్వర్నీ వదిలిపెట్టను అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాడు ఆకాష్. ఆఫీస్ క్లోజింగ్ టైంకి ఇంకా 10 మినిట్స్ టైం ఉంది. ఆకాష్ ఆఫీస్ దగ్గరికి వెళ్లేటప్పటికీ మీరాని పికప్ చేసుకోవడానికి వివేక్ కూడా అక్కడికొచ్చాడు. ఏంటి బ్రదర్, డైలీ కార్ రెంట్కి తీసుకోవడానికి బదులు మామని ఒక కొత్త కార్ కొనేవు మనష్ కదా అని వెటకారంగా అన్నాడు వివేక్. బయటకలా అన్నాడే కాని ఆ రోజు గోవిందరాజు పిఏ కార్ కీస్ ఇవ్వడం వెనుక ఏదో సీక్రెట్ ఉందని అనుమానం కలిగింది. అది ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేక అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలన్న యాంగ్జైటీ పెరిగింది. వివేక్ ప్రశ్నకి ఆకాష్ చిన్నగా నవ్వాడు తప్ప ఆన్సర్ చేయలేదు. ఆ నవ్వు చూసి వివేక్కి కోపం ముంచుకొచ్చింది. రేయ్, అంత బలిపేంట్రా, అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతున్నావు అని అరుస్తూ తన స్టేటస్ చూపించాలనే ప్రయత్నం చేశాడు వివేక్. నువ్వడిగిన క్వశ్చన్ సరిగా ఉంటే ఆన్సర్ చేసేవాణ్ణి, బట్ నువ్వడిగిన క్వశ్చనే రాంగ్, ఇంకెలా ఆన్సర్ చేస్తాను అని కూల్గా చెప్పి లోపలికి వెళ్ళిపోబోయాడు ఆకాష్. అంతలోనే ఐశ్వర్య ఆకాష్ దగ్గరకొచ్చి, ఆకాష్ వచ్చావా, సరే వెళ్దామా అని పొలైట్గా అడిగింది. ఐశ్వర్యాన్ని చూడగానే వివేక్ ముఖంలో ఒక రాక్షస నవ్వు ప్రత్యక్షమైంది. వివేక్ పక్కనే ఉన్న మీరా కూడా వెటకారంగా నవ్వుతూ, ఏంటైషూ, కొత్తగా వేరే జాబ్ కూడా మొదలుపెట్టావంట కదా? అదే, నీ అందం ఎరగా వేసి చాలా పెద్ద పెద్ద డీల్స్ మన కంపెనీకి తీసుకొస్తున్నావంట కదా. గుడ్ గుడ్, అలాగే కంపెనీని పైకి తీసుకురా అని అసహ్యంగా అంది. మీరా వాయిస్ వినగానే ఆగిపోయిన ఆకాష్ ఐశ్వర్యాలకి ఆమె మాటలు వింటుంటే కంపరంగా అనిపించింది. మీరా అలా మాట్లాడ్డానికి వెనుక కారణం ఎవరన్నది ఐశ్వర్యకు అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావు మీరా? మన ఐషు ఎలాంటిదో నీకు తెలుసు కదా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని ఓవరాక్షన్ చేస్తూ అన్నాడు వివేక్. బయటకు అలానే కనిపిస్తారు వివేక్, కానీ ఇలాంటి అందమైన ముఖాల వెనుక అలాంటి చీప్ క్యారెక్టర్స్ ఉంటాయి. పక్కలేసి ప్రాజెక్ట్స్ తెచ్చే రకాలివి అని ఐశ్వర్య మీద ఉన్న అక్కసునంతా వెళ్లగక్కింది మీరా. ఆ మాటకి ఆకాష్ పిడికిలి బిగుసుకుంది. మీరా ప్లేస్లో మరొకరుండుంటే అక్కడికక్కడే చంపి పాతేసేవాడు ఆకాష్. ఆ మాటలు సూటిగా ఐశ్వర్య మనసుని తాకుతుండడంతో కష్టంగా నించునుంది. చచ్చా, ఐషుని పెళ్లి చేసుకునుంటే ఈరోజు ఆకాష్ ప్లేస్లో నేనుండేవాణ్ణి. ఐ మీన్, తన పంతం నెగ్గడం కోసం మరొకరితో పక్క పంచుకునేంత నీచానికి దిగజారన్న దాంతో ఇంతసేపు ఉండేవాణ్ణి కాదు అని కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడాడు వివేక్. ఆ మాటకి ఆకాష్ వివేక్ని లాగిపెట్టి కొట్టాలని చూశాడు. కాని ఐశ్వర్య అతన్ని చేయి పట్టుకుని వద్దండంతో వెనక్కి తగ్గాడు. హా వివేక్, ఇక్కడ జరిగేవన్నీ తాతయ్యకి తెలిసిన మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసు కదా అని ఇండైరెక్ట్ గా ఐశ్వర్యాన్ని బెదిరిస్తూ అంది మీరా. ఐశ్వర్య ఆవేశంగా ఆఫీసు లోపలికి వెళ్ళింది. సడన్ గా ఐశ్వర్య ఆఫీసు లోపలికి ఎందుకు వెళ్ళిందో తెలియకపోయినా లోపల సతీష్, మయూకాంతులు ఉన్నారు కాబట్టి తనని ఏమైనా చేస్తారేమో అని భయంగా ఐశ్వర్య వెనక్కి వెళ్లాడు ఆకాష్. ఆకాష్ దృష్టిలో ఐశ్వర్యని బ్యాడ్ గా క్రియేట్ చేయాలనే పంతంతో చెత్తంతా వాగిన మీరా కూడా వాళ్ళ వెనకే లోపలికి వెళ్ళింది. నీకు సిగ్గు శరం లాంటివేం లేవా
నిన్నే కదా డాడీ చేతిలో తన్నులు తిన్నా, అయినా నీ బుద్ధి పోనిచ్చుకోలేదు. కళ్ళ నిండా నీళ్లతో అసహ్యంగా అంది ఐశ్వర్య. పవన్ విసుగ్గా కాలర్ విడిపించుకుంటూ, ఆడదానివి నువ్వే అంత పంతంగా డీల్ ఓకే చేయించుకునొస్తే మగాణ్ణి నేను చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని పొగరుగా అన్నాడు పవన్. ఆకాష్ సైలెంట్గా బయట ఉండిపోయాడు. ఐశ్వర్య ఈ సిట్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలని అక్కడే ఆగిపోయాడు. బట్ ఆకాష్ అక్కడే ఆగిపోవడంతో ఐశ్వర్య మీద కోపంగా ఉండడం వల్ల తన దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉన్నాడని భ్రమపడింది మీరా. అయినా నిన్ను మళ్ళీ ఎవరు ఆఫీసులోకి రానిచ్చారు అని సాధ్యమైనంత వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది ఐశ్వర్య. ఒకరు రానిచ్చేదేంటి, ఇది నా ఆఫీస్, చూస్తుండు. జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నీ న్యూ సివిల్ టీంని అండ్ నీ కంపెనీని, ఈ ఆస్తి అంతా నా గుప్పెట్లోకొస్తుంది అని తన ఒరిజినల్ క్యారెక్టర్లోకి వస్తూ అన్నాడు పవన్. ఆకాష్ కోపంగా పవన్ని చూస్తూ, వీడికింత ధైర్యం ఎలా వచ్చింది? సార్ అంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వీడు మళ్ళీ ఆఫీస్కొచ్చాడంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అని అనుకున్నాడు. మీరా తన పక్కనే ఉన్న వివేక్తో మాట్లాడుతున్నట్లుగా, పెదనాన్న అన్నయ్యకి ఈ ఆఫీస్ దరిదాపుల్లో కూడా రావద్దని వార్నింగ్ ఇచ్చినా ఎందుకొచ్చాడో తెలుసా అని అడిగింది. మీరా ఏం మాట్లాడుతుందో తెలియని వివేక్ బ్లాంక్గా చూశాడు. మీరానే మళ్లీ మాట్లాడుతూ, ఐశ్వర్య ఎలాంటిదో తెలిసి కూడా తన చేతుల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉండడం అన్నయ్యకిష్టం లేదు. అందుకే డాడీ తాతయ్యతో మాట్లాడి ఈ కంపెనీలో అన్నయ్యకి ఉన్న షేర్స్ ని అడ్డుగా పెట్టుకుని మరీ ఆఫీస్కొచ్చాడు. ఈ కంపెనీ అంటే అన్నయ్యకి అంత గౌరవం అని సిన్సియర్గా చెప్పింది. చంద్రకాంత్ ఎవరి మాటైనా వింటాడు అంటే అది కేవలం వాళ్ళ నాన్నది మాత్రమే. సొంత ఊరిని వదిలి ఇక్కడికి రావడం ఇష్టం లేక ఊర్లో ఉన్న భూములను చూసుకుంటూ ఉండిపోయాడు చంద్రకాంత్ ఫాదర్. ఆడపిల్లలంటే కేవలం ఇంటికి వంటింటికి మాత్రమే అంకితం అనుకునే మనస్తత్వం అయింది. తండ్రి అంటే చంద్రకాంత్కి ఎనలేని అభిమానం, గౌరవం. ఒకప్పుడు తండ్రిని అడ్డుగా పెట్టుకుని చంద్రకాంత్ కంపెనీలో షేర్స్ తీసుకున్నాడు మయూకాంత్. ఇప్పుడు కూడా చంద్రకాంత్ వీక్నెస్ అడ్డుగా పెట్టుకుని పవన్ని మళ్లీ ఆఫీసులో అడుగుపెట్టేలా చేశాడు. ఆకాష్ ఈ 3 ఏళ్లలో పెద్దాయన్ని 3 సార్లు మాత్రమే చూశాడు. అందుకే పెద్దాయని గురించి ఎక్కువగా తెలీదు. ఓరగా ఆకాష్ని చూసి తన మాటలు అతను వింటున్నాడని కన్ఫర్మ్ చేసుకున్న మీరా, హా ఆకాష్, నీకింకో విషయం తెలుసా? ఈరోజు ప్రాజెక్ట్ డిస్కషన్ కోసం మిత్రా కంపెనీస్ జనరల్ మేనేజర్ని హోటల్ రూంలో సీక్రెట్గా మీట్ అయింది ఐశ్వర్య. అది కూడా 3 అవర్స్. లోపల ఏం జరిగిందో నాకైతే తెలీదు మరి అని రెచ్చగొడుతూ అమాయకంగా చెప్పింది. మీరా ఐశ్వర్య బాబాయ్ కూతురు అనే ఒకే ఒక్క కారణంతో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆకాష్ ఆ మాటలతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎర్రబడిన కళ్లతో మీరా వైపు ఒక్కసారిగా తిరిగాడు. ఆకాష్ కోపాన్ని చూసి మీరా ఒక అడుగు వెనక్కి వేసింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.